ఎలా అనిపించింది లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డిది? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? ఆయన యాక్టింగ్ ఇంకా ఏం నచ్చింది? అన్ని బాగుంటాయని టోటల్ గా. ఓకే, ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి శ్రీకాంత్ రెడ్డి గారికి? బ్రో కైవే కొంచెం కింద పెట్టుకోవాలి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి కొంచెం అడల్ట్ కంటెంట్ చేసాడు, అంటే ఇప్పుడు ప్రాంక్ లో అవి చేశారు కదా, సో సినిమా హీరోగా సెట్ అయ్యారు అనుకుంటున్నారా మీరు? సెట్ అయ్యారా? మరి చూసినప్పుడు థియేటర్ లో బిగ్ స్క్రీన్ లో ఎలా కనిపించారు మరి శ్రీకాంత్ రెడ్డి గారు? బాగా అనిపించాడు. సో కొంచెము రొమాన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి సినిమాలో, సో మీకు నచ్చినాయి మరి ఆ కంటెంట్? అవన్నీ కామన్ కదండి. ఫ్యామిలీస్ అందరు చూడలేదని కొంచెం అంటున్నారు కదా. అది కామన్. అంటే ఫ్యామిలీస్ తో చూడొచ్చా మరి ఆ సినిమా? చూడొచ్చు. అంటే సినిమాలో ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేశారు, మరి ఎలా ఉంది అనుకుంటున్నారు మూవీలో? ప్రెసెంట్ కి అయితే అన్నయ్య అయితే బాగానే చేశాడు. ఓకే, అంటే ఆ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చలేదు, లారీ కాన్సెప్ట్ అనేది అని అంటున్నారు. సో డైరెక్షన్ అతనే అంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అతను అంటున్నారు, సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనే అంటున్నారు. సో సినిమా ఇటు అంత పడలేదు అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటూ ఏం లేదు, నాకైతే నచ్చింది. మీకు నచ్చింది. సో హీరోయిన్ గారు ఎలా చేశారు అనుకుంటున్నారు మరి? బాగుంది. సో కొన్ని సీన్స్ ఉన్నాయి, అడల్ట్ సీన్స్ అంటే కొన్ని కిస్ సీన్స్ ఉన్నాయి, బాగా టూ మచ్ ఉన్నాయి రొమాన్స్. సో చూసినప్పుడు మీకు ఇబ్బంది అనిపించాలి మరి థియేటర్ లో? అవన్నీ లైట్ తీసుకున్నాం, మేము చూడలే, అన్ని పట్టించుకోలేదు, బాగా ఎంజాయ్ చేశారు సినిమా అంతే. సో క్లైమాక్స్ ఎలా అనిపించింది? వాళ్ళ ఫాదర్ ని రివీల్ చేసినప్పుడు సూపర్ గా అనిపించిందా? బాగుంది. సో లాస్ట్ కాపాడేది వాళ్ళ ఫాదర్ అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ అనిపించిందా? సో మూవీ అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తారమ్మా మరి? ఏమన్నా క్వశ్చన్? లాస్ట్ ఓకే, హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మరి? చాలా బాగుంది. అంటే కొత్త సినిమాలు ఇంకొన్ని అప్కమింగ్ సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు, మళ్ళీ ఇంకా మాడాలనుకుంటున్నారు. అయినా అంటే మన యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో నచ్చినట్టు చేశాడు, కావాలని చేశాడా, దేనికోసం చేశాడు? ఆయన చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుని బయటకు వచ్చాడు. మూవీ కోసం చేశాడా, కావాలని చేశాడా, ఎట్లా జరిగింది? అది అనేది వాళ్ళ పర్సనల్ విషయం, నేను జోక్యం చేసుకుని అంత బాగుండదేమో నాకు తెలీదు. నాకు అన్నయ్య వచ్చే వరకు నేను ఆయన ఫ్యాన్ కాబట్టి ఆయన ఇలా తీసి నాకు బాగుంటుంది మూవీ. ఓకే, ఇంతకు ముందు కరాటి కళ్యాణి గొడవ పెట్టుకున్నారు, సినిమా కరాటి కళ్యాణి చూస్తే ఎలా ఉంటుంది? కరాటి కళ్యాణి గొడవ పెట్టుకున్నారు కదా అప్పుడు, ఈ సినిమా చూస్తే తను ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతుంది హీరోకి? కరాటి ఇప్పుడు ఒక ఇండస్ట్రీ గురించి నేను ఒకప్పుడు ఇండస్ట్రీ ఆమె, నేను కూడా నేను ఒకరి గురించి చెప్పడం కామెంట్ పెట్టండి నాకు బాగుంటుంది, నచ్చదు. ఆమె ఇలా ఉంటే నాకేంటండి, ఆమె ఇలా మాట్లాడితే నాకేంటి, అన్న ఎలా చేశాడు అనేది నాకు ముఖ్యం, అంతే. సో ఇప్పుడు థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అయితే మరి రేపటి నుండి అవుతాయండి. అంటే వేరే ఇంకా థియేటర్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు శ్రీకాంత్ రెడ్డి గారికి? ఓకేనా? సో ఓవరాల్ గా మూవీ మీకు ఎలా అనిపించింది? మూవీ ఒక మాటలో హైలైట్.